హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. నువ్వు లేవరా నాయన, చలి పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టెంపుల్కి వచ్చినాము అంటే మా విలేజ్లోని హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చినాము. దర్శనం అయితే మంచిగా అయింది. క్రౌడ్ ఎక్కువ ఉంటారేమో అనుకో, న్యూ ఇయర్ అయ్యేసరికి ఎవరు లేరు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే మా విలేజ్లో అంటే అన్ని దేవాలయాల కంటే కొద్దిగా కొత్తగా కట్టిరు. అదేంటిది అంటే సంగమేశ్వర స్వామి దేవాలయం. సో అక్కడికైతే వెళ్తున్నాం. తర్వాత అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఈయన్నే ఈ బిల్డింగ్ ఉందా, బిల్డింగ్ వెనుకనే అదే కూడా సంగన దేవాలయం అంటే అన్నట్టు. సో అక్కడికైతే వెళ్తున్నాం. సంగమేశ్వర స్వామి దర్శనం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒకటి దుర్గదేవుని గుడి అయితే ఉంటుంది, మొత్తం జంగల్ ఉంటుంది ఫారెస్ట్లో. అక్కడికైతే వెళ్తున్నాం. ఓమా సరే, అడ్వెంచర్ చేసినట్టు మాలేసుకున్నప్పుడు ఈడ ఈడ ఇట్లా ఈడ ఈడ ఇట్లా పెట్టుకుంది. ఇప్పుడు వద్దంటారా కుసరి చేస్తారు. ఇప్పుడు మీకు ఏం చూపెట్టబోతున్నా అంటే మా ఊరి చెరువు అయితే చూపిస్తున్నా చూడండి. ఇది మొత్తం కూడా మా ఊరి చెరువు. దీంట్లోనే మేము చేపలు పట్టేది. ఇప్పుడు మలన సాగర్ వాటర్ వచ్చి స్టార్ట్ అయిన తర్వాత ఆ చెరువు ఎండిపోలేదు. ఇప్పటికి వాటర్ ఉన్నాయి కాబట్టి మాకు పట్టే ఛాన్స్ వస్తలేదు ఇలా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి తుమ్మ చెట్లు ఉన్నాయి. ఈ మధ్యలో మీకు ఫోకస్ చేసి చూపిస్తారు. ఇక్కడ తుమ్మ చెట్లు కనబడుతున్నాయి కదా. ఈ తుమ్మ చెట్లు ఏవైతున్నాయి వీటి మీద ఒక ప్రాజెక్ట్ అయితే త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాము. ఎప్పుడు ఏం కదా అని చెప్పేసి కన్ఫామ్గా చెప్పలేను. బట్ ఈ 2026లో ఆ తుమ్మ చెట్ల పైన ఒక క్రేజీ వీడియో అయితే వస్తుంది. చూసి ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ చూసి రావాలి, మంచిగా తర్వాత సెట్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాటర్ మొత్తం మధ్యలో తుమ్మిస్తే మొద్దు ఇట్లా గట్టిగా ఉంటుంది కదా దాన్ని తుమ్మ చెట్టుది. ఈ చెరువుల వీడియోలు షూట్ చేయకపోనికి రీజన్ ఏంటి అంటే ఇది వేరే వాళ్ళు పట్టుకుంటారు సిద్దిపేట వాళ్ళు. ఒకవేళ దాంట్లో వీడియోలు తీద్దామన్నా ఏమైనా వేసినా కానీ ఫైన్ వేస్తారు అన్నట్టు. 50,000 30,000 ఫైన్ ఉంటుంది. సో అందు గురించి చెరువులకు ఎంటర్ కాము మేము. కాకపోతే ఇప్పుడు ఎవరైతే మా ఊరు సర్పంచ్ అయ్యిండో ఆయన మా క్యాష్ అని అయిందన్నమాట. సో అన్న పర్మిషన్ తీసుకుంటే మనకు నో టెన్షన్, ఇక బిందాస్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక అన్న పర్మిషన్ కూడా మా ఇస్తారు, సపోర్ట్ చేస్తారు ఎట్లయినా. సో అడిగి దాని మీద మనం ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి ఇక్కడ దాకా అయితే వచ్చినాము. ఈరోజు ఇదే వ్లాగ్లా మీరు నాకు తెలిసి ఏం చూస్తారు అంటే తాజ్గాన్ వల్ల దేవుని ఒక పండుగ అయితే అవుతుంది. పెంటు సాయిబో దేవుని పేరు చెప్పిండాడు. అక్కడ కొద్దిగా జాతర లెక్క చేస్తారట పెద్ద ఎత్తున. వాళ్ళు మొన్న వచ్చిండే వాళ్ళందరూ చెప్పిపోయారు. వీడియో చేస్తలేరు ఓన్లీ అక్కడనే. మనం ఏంటంటే ఇక వీడియోలు తీస్తాం చూడు, పెద్ద రోడ్ ఉంటుంది మసంట రోడ్ గుట్ట ఆ రోడ్కి అయితే ఈరోజు పండుగ కాబోతుంది దర్గా కాడ. మీరు ఏ వీడియోలో చూసింటారు అంటే మేము లాంగెస్ట్ బైక్ తీసుకొని పోయినప్పుడు క్యాంపింగ్ చేసిన రోజు అక్కడ ఆగి పాప్కార్న్ చేసినాం. అదే ఏరియాలో అవుతుంది. సాయంత్రం వాళ్ళు ఇన్వైట్ చేసిన ఉండే డిన్నర్కు. సో ఆడికి కూడా పోయి రావాలి మనం. ఈ దేవుని దగ్గర ఏంటి అంటే మనం ఏదైనా ఇక్కడ మేకలు తెచ్చి కోసినా సరే, కోళ్ళు కోసినా సరే, కొబ్బరికాయలు కొట్టినా సరే, ఏదైతే ఇక్కడ మనం కోస్తామో దాని ఇంటికి తీసుకుపోవద్దు, ఇక్కడనే వండుకొని తినిపోవాలి. ఇది ఇక్కడైనా మనం పెద్ద గుట్ట ఉంటుంది మా దగ్గర, అక్కడికి పోయినా కానీ అంతే కారా. ఇంటికి తీసుకోవద్దు, మొత్తం ఇన్నే కొట్టి ఇన్నే తినాలి ఏదైనా సరే. కొబ్బరికాయలు లాస్ట్ కదా, కొబ్బరికాయలు అయినా సరే. కొబ్బరికాయలు కూడా కొంటవద్దు, ఇప్పుడు ఇవి ఇన్నే ఉంటాయి. పొద్దున వచ్చా వాళ్ళనే పెట్టిపోయారు. వాళ్ళు కొంటవారు, కోతులు తింటాయి ఇక మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు వీడియో చూస్తున్న రోజు మీరు వచ్చేసి నాకు తెలిసి సెకండ్ అన్న కావచ్చు, థర్డ్ అన్న కావచ్చు. కానీ ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయం ఏంటి అంటే ఈ 2026 ఏదైతే ఉందో ఈ 2026లో ఖచ్చితంగా 365కి 365 అని కాదు కానీ ఒక 300 బ్లాగ్స్ అన్న ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. బ్లాగ్ ఛానల్ మీద మొత్తం ఫోకస్ పెడుతున్నాము. 300 ఎబోనే బ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. 365 మా టార్గెట్. ఒకవేళ వీలు కాకుండా 300 పక్కా షూర్. మేము మెయిన్ ఛానల్ లేకుండా మంచిగా అప్లోడ్ చేస్తుంటే రోజు లాగా అప్లోడ్ చేయదు ఏం చేస్తున్నాం అనేది. కానీ మెయిన్ ఛానల్లో మాకు వీలు కాదు. క్యాంపింగ్ చేసినప్పుడు 24 hours ఛాలెంజెస్ చేసినప్పుడు వీలు కాదు. సో అటువంటి వాటికి వేరే స్పెషల్ వీడియో షూట్ చేసుకుంటాం. బాగా కంటెంట్ వచ్చిన రోజు స్ప్లిట్ చేసి 2 వీడియోలు దాన్ని డివైడ్ చేస్తాం. అట్లా రెగ్యులర్గా వీడియోస్ అయితే బ్లాగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫ్యామిలీ ఛానల్ కూడా పెడుతున్నాం కదా, సో అట్లా పెట్టలేకపోతున్నాం.
ఏదన్నా ఒక ఛానల్ ఆగుతుంది. ఇప్పుడు మెయిన్ ఛానల్ ఖచ్చితంగా నడుతూనే ఉంటుంది. మెయిన్ ఛానల్తో బ్లాగ్ ఛానల్ తీసుకోవాలనుకుంటే ఫ్యామిలీ ఛానల్ అవుతుంది, ఫ్యామిలీ ఛానల్ తీసుకోవాలనుకుంటే బ్లాగ్ ఛానల్ అవుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఛానల్ ఆగింది, బ్లాగ్ ఛానల్ నడుస్తుంది. మళ్ళీ కొన్ని రోజులు ఫ్యామిలీ ఛానల్ అట్లా కాకుండా రెగ్యులర్గా ఏం ట్రై చేస్తాడు. నేను మెయిన్ ఛానల్ చూసుకుంటా, వీడు బ్లాగ్ ఛానల్ చూసుకుంటాడు, వీడు ఫ్యామిలీ ఛానల్ చూసుకుంటాడు. అట్లయితేనే కథగా స్టార్ట్ నాది. పైప్ అన్న తెచ్చుకోవాలి నా మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పెట్టరా అన్నం అయిందా? కూర ఎంత మిగిలింది? ఏం తిన్నాం రా మరి? ఎంత 3 కిలోలు అంతుంది. రాత్రే మంచిగా చిలుక చెప్పినాము 5 కిలోలు సరిపోతుంది రా అని చెప్పేసి ఎవ్వడు తినలే. రొట్టెలు తీసుకొచ్చినాము, ఆ రొట్టెలు 2-3 తిననే కడుపు నిండింది. అన్నం కూడా తినలేదు. ఆ థమ్స్అప్లకే మొత్తం కడపంత ఇట్లా ఉబ్బినట్టు అయింది. ఎన్ని నేను ఒక 5 గ్లాసులు 6 గ్లాసులు ఆయన థమ్స్అప్ తాగుతానే ఉన్నా. 5 బాటిలే ముడిచినాయి థమ్స్అప్లు. వాజా 5 థమ్స్అప్ బాటిల్ తాగిన 2 లీటర్ అంటే 10 లీటర్ల థమ్స్అప్ తాగినాము. మంచికి లీటర్ అయినట్టు ఏడ తింటాం ఇక, కడుపు నిండింది మొత్తం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే మన స్టూడియోకి మీకు అందరికి గుర్తుంది కావచ్చు, మనం భద్రాచలం వెళ్ళిన వీడియోలో, గుంటూరు మీటప్ వీడియోలో మేము గుంటూరు ఖమ్మం కదా, ఖమ్మం మీటప్కి వెళ్ళే ముందు భద్రాచలం దర్శనం చేసుకుని వెళ్ళాం కదా, అక్కడ ఒక జెండా తెచ్చినాం పెద్దది. సో సరైన సమయం వచ్చిన రోజు కడదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఈ రోజే. సో ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే ఈ కట్టెను పైన కట్టి జెండా అయితే కడతాం. అరే నన్ను అడిగితే బెస్ట్ థింగ్ ఏంది చెప్పన్నా, ఒకటి చిన్న కట్టెనే తీసుకోర్రి, దాని కట్టురు మీద పైన జియో దానికి మధ్యలో కట్ట నీకేముండదు. నీకు రౌతు పెట్టి ఇక్కడ కడదాం, ఇక్కడ పైన కడదాం, ఇక్కడ సపరేట్ కట్ట కట్టి దానికి పైన ఏడ కడతావు? ఆడ మధ్యలో లేదా సలకట్టు దానికి కింద రౌతు కట్టాలి. ఫస్ట్ లోపల పూజ చేద్దాం దారి. మొన్న తిరుపతి పోయినాం కదా, తిరుపతి పోయిన రోజు అక్కనైతే తీసుకొచ్చినాం అనమాట, మన దేవునితో పెడదామని చెప్పి. ఏ దేవుని దగ్గర పోయినా కానీ అక్కడి నుంచి తెచ్చి మొత్తం మేము నింపుతాం. ఇక ఈ టైం వరకు నేను 7 ఉంటే అంటే ప్రతి సంవత్సరం జమ్మూ కాశ్మీర్ ఉండటం అని. సో ఈసారి ఒక పనికి ఒక స్పెషల్ రీజన్ అవుతుంది. ఆ రీజన్ ఏంది ఏం కదా అని చెప్పేసి ముందు రానున్న వ్లాగ్స్లో అయితే తెలుస్తుంది. అప్రాక్సిమేట్లీ మార్చి లోపల అయితే ఓనికి ట్రై చేస్తా. సో చూడండి వ్లాగ్స్లో ఇవ్వండి, మీకు తెలుస్తుంది నేను ఎందుకు పోలేదు ఏం కదా అని చెప్పేసి. ఫర్దర్గా రాబోయే వ్లాగ్స్లో చూడండి. గుండె ఏమన్నా మెరుతుందా పైలైట్ బాగా స్టైల్ ఎప్పుడు సైడ్కి పక్కన పెరుగుతారు. ఎప్పుడైనా గుండె వేసుకొని 3 రోజులు అవుతుందా? 3 రోజులు. అరే 4 రోజులు కాదు, 27 తారీఖు నాడు వేయించుకున్నాను. 28 నాడు పొద్దుగాల 28 జరుగుతుంది, 30, 31 ఇలా 4 రోజులు అవుతుంది. 3 రోజులు 4 రోజులు ఒకసారి గుండు చూడరు ఎంత పెరిగిందో కటింగ్. గుండు పెడతాం ఓన్లీ చక్క నేను చేయించుకుని 5 రోజులు అవుతుంది. టక్క పెడితే 4 రోజులు మళ్ళీ ఎప్పటి లెక్క అవుతుంది. ఇప్పుడు మీ సంగతి చెప్తాను రా. పరి కడదాం, పరి ఇదే కట్ట కడదామా పెద్దదా? ఎడ కడుతున్నాం అంటే ఈ వెంకటేశ్వర నామాలు ఉన్నాయి కదా, దాని పైనే కడుతున్నాం. అక్కడ ఒకటి సలాక్ ఉంది, దానికి అటాచ్ చేసి కడుతున్నాం పెద్ద కట్టకి. దీనికి అటాచ్ చేసి పెద్ద కట్టి ఆడ రాయిని సపోర్ట్ లాగా కడుతున్నాం. ఇదేనా? ప్రోగ్రామ్స్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే రాత్రి మిగిలిన చికెన్ ఉండే, రాత్రి అన్నం అయితే ఉండలేదు, రొట్టెలకే మొత్తం కడుపు నిండింది. సో ఆ చికెన్ గరం చేసారు, అన్నం అయితే పెట్టారు మన వాళ్ళు. ఇప్పుడు అదే మళ్ళీ తింటున్నాం అందరం.
మూడు పూటలు అయితే తీయాలి నైట్ అటు పోవాలి మళ్ళా నైట్ మొత్తం కడుపు కథ ఇక కాకుండా మోషన్స్ న్యూ ఇయర్ అవుతుంది పోరి కూల్ పెట్టరు తక్కువ పెట్టరు అది లోపల ఆప్షన్ ఉంటుంది చిన్న కలాస్ ఇంకెన్ని మిగిలినాయి 1 2 3 4 మిగిలినాయి ఎన్ని దాయినం రా 5 దాయినం 9 వస్తాయి కదా 5 దాయినం 4 మిగిలినాయి నువ్వు పట్టుకుని దొరుకుతాను ఒక దాన్ని సినిమానప్పుడు పతంగుల కోసం ఉరుకుదా ఏమో అట్లా అనిపిస్తుంది పతంగి తెచ్చుకొని పోతే ఉరుకుమో సినిమా పతంగి లేకపోతాడన్న మాకు వెళ్ళి ఓకే యాక్షన్ ఇలా వీడియో తీసిన తర్వాత పానం అంతా ఎట్లా అయిన ఉండే అంటే మొత్తం అలసిపోయినట్టు అయిన ఉండే మళ్ళీ ఇప్పుడు నిన్న రాత్రి మిగిలిన కర్రీ అంతేకాకుండా అన్నం ఏదైతుందో అదే తింటున్నాము పానం ఎట్లా అయిపోయిందంటే రాకేష్ గరం పెడితే అన్న తిందామని గరం పెట్టినవాడు గరం అయ్యే లోపలనే నిద్ర పట్టింది కోమా పండుకున్న లేచిండు మళ్ళీ కొద్దిసేపు అయినాక మేలుకొచ్చి చూస్తే వీళ్ళు వచ్చి తిందాం లేవు అన్నట్టే లేచిన మళ్ళీ తింటున్నాం ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది లొల్లి అవుతా ఉన్నది అది యాక్సిడెంటే కావచ్చు అది సౌండ్ వచ్చింది అది మరి కింద పడ్డదా ఏమైందని తెలియదు తిన్నాకనైతే పోతాము సో ఇప్పుడు వచ్చి డిన్నర్ చేస్తున్నాం స్టూడియో కట్టినాక ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజే ఇంటికాడ అన్నం తినలేదు మధ్యాహ్నం తినలేదు రాత్రి తినలేదు ఎప్పుడు అట్లా కాలే కదా ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తున్నాం చేసిన తర్వాత ఒకసారి అక్కడ పోతాం బాగా లొల్లిన పడుతుంది ఫోన్లో రికార్డ్ అవుతుందో లేదో పోయి చూస్తాం ఆడ ఏమి యాక్సిడెంట్ అయింది మరి ఏమైంది అనేది ఇప్పుడిప్పుడే వినబడుతుంది సౌండ్ కుక్కలు కూడా పడుతుంది కదా దమ్మని సప్పుడు వచ్చింది ఇప్పుడు టైర్ వేరినట్టు మన హెల్ప్ అవసరం ఉంటే హెల్ప్ చేస్తాం మన దగ్గర కావాల్సిన టూల్స్ అన్నీ ఉన్నాయి ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ ఏదైనా అయ్యి ఉంటే నాకు తెలిసి ఖచ్చితంగా హెవీ రోడ్ వస్తూనే ఉంటాయి వెహికల్స్ కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఎవరో కూడా హెల్ప్ చేస్తారు కావచ్చు ఏదైనా గొడవ అయితే సపడే కాడికి పోద్ది దూరం కింద చూసి అప్పుడే కొత్తాం పెద్దగా ఏమన్నా యాక్సిడెంట్ ఇట్లా అయితే ఇడాక అవుతాయి మొత్తం మొన్న లారీ బోర్లో ఇప్పటిదాకా లొల్లి అయిందని చెప్పినాం కదా అక్కడికి అయితే పోయి వచ్చినాం అక్కడ ఏం లేదు జస్ట్ ఏదో సైడ్ గురించి ఆడ రోడ్ మీద ఒక పొక్కుండే దాంట్లో కారు పడేసరికి ఏమైందేమో తెలియదు అక్కడ ఏదో ఇష్యూ అయింది అక్కడ మొత్తం గుంతలు ఉన్నట్టు రోడ్డు సో దానివల్లనే అనుకుంటా ఆగి 2 లొల్లి పెట్టుకుర్రా మరి గట్టిగా మాట్లాడారో తెలియదు మాకైతే యాక్సిడెంట్ అయిందేమో అని అనిపించింది కానీ ఏం కాలేదు మేము ఎవరు అక్కడ ఎవరు లేరు కూడా సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే మన కుర్రాడు వచ్చేసి బ్లాగ్ రెడీ చేస్తుండు వీడేమో మెయిన్ వీడియో రెడీ చేస్తుండు సో మొత్తానికి ఈరోజు బ్లాగ్ టైం ఎంత అవుతుంది అంటే 11:07 అయితే అవుతుంది మా షెడ్యూల్ మొత్తం ఇంతే వీడియోస్ అన్నీ చెక్ చేసి ఆ తర్వాత దాన్ని అప్లోడ్ చేసి మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి 12:01 అయితే ఖచ్చితంగా అవుతుంది డైలీ 12 కంటే ముందు అసలు వండుకోం మేము ఖచ్చితంగా 1 అవుతుంది సో మొత్తానికి ఇది ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఈ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ కావన్నా లేకపోతే ఓల్డ్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ కావన్నా ఎట్లా కావన్నా కామెంట్ అయితే వేయరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలు కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్